రీసెంట్ గా తెలుగు 360 అనే ఒక వెబ్సైట్ నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు తన పర్సనల్ రైట్స్ కోసం కోర్ట్ ఆర్డర్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. దాని మీద తను ఒక ట్వీట్ అయితే వేశాడు. ట్వీట్ వేయడంతో పాటు వెటకారంగా నవ్వడం కూడా జరిగింది. ఆ ట్వీట్ లో తను ఏం వేశాడు, దానికి మన జవాబు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ట్వీట్ మొత్తం మీరు చూశారు కదా. ఏంటి తమ్ముడు, ఎంతగానో నవ్వొస్తుందా నీకు? లాఫబుల్ గా ఉందా? నీకు మ్యాటర్ అర్థమై మాట్లాడుతున్నావా, లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నావా? ఫ్యాన్స్ టైట్ ఇస్తే అది ప్రేమ, కానీ అదే టైటిల్ ని ఎవడో గాలిగాడు బిజినెస్ కోసం వాడుకుంటే, బిజినెస్ చేస్తుంటే అది ఒక కమర్షియల్ దోపిడీ. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నువ్వు పోస్ట్ లో స్టాప్ ది నాన్సెన్స్ అని పోస్ట్ పెడితే ఇక్కడ నవ్వు వచ్చేది నీ ఒక్కడికే తప్ప ఇంకెవ్వరు కూడా రాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నా, యంగ్ టైగర్ అన్నా, ఇది కేవలం పేర్లు కాదు, ఇది వందల కోట్ల వాల్యూ ఉన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. టైగర్ ఎన్టీఆర్ అన్న, మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న, వాటికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఒక హీరో 20 ఏళ్ళు కష్టపడి రక్తం దారబోసి సంపాదించుకున్న ఇమేజ్ అది. ఎవడో యాప్లు పెట్టి ఎవడో ఏ కంటెంట్ తన పేరు మీద వాడుకొని వ్యాపారం చేస్తుంటే తను చూస్తూ ఊరుకోవాలా? ఇంట్లో వస్తువుల్ని ఎవడైనా పట్టుకెళ్తే నువ్వు ఊరుకుంటావా? మరి హీరో బ్రాండ్ ని వాడుకుంటే లీగల్ గా తనకు యాక్షన్ తీసుకుంటే డిజిటల్ ఏజెన్సీలు మిల్కింగ్ చేస్తున్నాయా? ఇదేం చెప్పు, నీకు అందాల్సిన కమిషన్ దీని మీద అందలేదనే చెప్పే కదా ఇలాంటి పోస్టులు వేస్తున్నావు. రీసెంట్ గా మీరు ఒక స్టార్ హీరోని కలవడం కూడా జరిగింది. మరి వారి దగ్గర నుంచి ఎంతైనా పారితోషికం తీసుకోవడం అయితే జరిగిందా ఇలాంటి పోస్టులు వేయడానికి? మనం హాలీవుడ్ లో చూసుకుంటే ఒక యాక్టర్ ని, తన పర్సనల్ వాల్యూని, తన వాయిస్ ని, అలాగే తనకున్న ప్రాపర్టీస్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్ట్ చేసుకునే ఒక చట్టం అయితే ఉంది. అది మన ఇండియాలో కూడా ఉంది. కొంచెం నువ్వు అప్డేట్ అయితే అవ్వాలి. మన ఇండస్ట్రీ కూడా ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ గా అప్డేట్ అయితే అవుతుంది. రీసెంట్ గా సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి ఇలాంటి ప్రొటెక్షన్ మీద వాళ్ళు కోర్టుల ఆర్డర్ అయితే తెచ్చుకుంటున్నారు. ఏజెన్సీలో హీరోలు చుట్టూ తిరగడం లేదు. హీరోలు వాళ్ళ యొక్క తమ కష్టాన్ని కాపాడుకోవడానికి ఇలాగ లా నుంచి అయితే ఆర్డర్స్ అయితే తెచ్చుకుంటున్నారు. నువ్వు ఇంకా అప్డేట్ కాకపోతే చాలా కష్టం తమ్ముడు. నిజమే, టైటిల్స్ అనేవి ఫ్యాన్స్ ఇస్తారు. అది హీరో స్థాయిలో గానీ, ఫ్యాన్స్ స్థాయిలో గానీ ఎప్పుడో ఒక స్థిరస్థాయిగా గుర్తుండిపోయే ఒక ఉద్దేశమే. దానికి ఏ పిఆర్ టీం గానీ, దానికి ఏ హీరో నుంచి గానీ అభ్యంతరాలు అనేవి ఏమి ఉండవు. కానీ తన యొక్క పేరును వాడుకొని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కొన్ని యాప్స్. ఆన్లైన్ లో మీరు చూసుకుంటే ఈ మీషో గానీ, లేకుంటే అమెజాన్ గానీ, ప్రతి ఒక్క చోట కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ పెట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ గారి టైటిల్ పెట్టుకొని అఫీషియల్ గా అమ్మేస్తున్నారు. ఇది చట్టపరంగా ఎలా వస్తుంది? ఒక హీరో రైట్స్ ని అట్లా కళ్ళ ముంగటే దోచుకుంటుంటే ఎవరైనా దాన్ని ప్రొటెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా. దాంట్లో తప్పేముంది? నీకు లాఫబుల్ గా ఏమనిపిస్తుంది? యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎన్ని పోస్టర్స్, ఎన్ని టైటిల్స్ తో టీ-షర్ట్స్ అమ్ముతున్నారో ఒకసారి అఫీషియల్ గా వెళ్ళి చెక్ చేయి. లేకపోతే ఈ వీడియో చూడు, నేను అఫీషియల్ గా పోస్ట్ అయితే చేస్తా. అది ఒక హీరోకి చేసే ద్రోహం కాదా? ఫ్యాన్స్ ప్రేమగా ఇచ్చిన హక్కులని ఎవడో వాడుకునే హక్కు ఎవడికి ఇచ్చాడు? బ్లాంకెట్ జడ్జిమెంట్ అని వాడితే పదాలు మారిపోవు, నిజం కూడా మారిపోదు. హీరో ఇమేజ్ ని వాడుకొని సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక చెంపదెబ్బ లాంటిదే. సింపుల్ గా చెప్తున్నా విను. టైటిల్ ఫ్యాన్స్ ది కావచ్చు, కానీ ఆ పేరుకున్న వాల్యూ హీరోది మాత్రమే. వాల్యూ ని ఎవడో దొంగచాటుగా వాడుకుంటే ఊరుకునేది అస్సలు లేదు. ఇది నాన్ సెన్స్ కాదు, ఇది ఒక లీగల్ సెన్స్. పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం నాలెడ్జ్ యూజ్ చేసి, కామన్ సెన్స్ యూజ్ చేసి పోస్ట్ వేస్తే మంచిది. అంతేగాని ఇలాంటి సిల్లీ లాజిక్ తీసుకొని వచ్చి నువ్వే ఒక పెద్ద జోకర్ గా అయితే మిగిలిపోతావు ఈ సమాజంలో. బ్లాంకెట్ జడ్జిమెంట్ అని చెప్పి రాశారు. అసలు బ్లాంకెట్ జడ్జిమెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అసలు పర్సనల్ రైట్స్ అంటే ఏంటో ఐడియా అయితే ఉందా? హీరో పేరు, ఇమేజ్, వాయిస్, టైటిల్స్ ఇవన్నీ తన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకుని ₹1 సంపాదించాలన్నా హీరో పర్మిషన్ అయితే ఉండాలి. ఇది ఒక ఇండియన్ రూలే కాదు, ఇది ఒక గ్లోబల్ రూల్. ఇంట్లో హీరోకి వ్యతిరేకం ఏముంది? హీరో బ్రాండ్ ని కాపాడుకోవడం, హీరో బ్రాండ్ ని ప్రొటెక్ట్ చేయడం వ్యతిరేకం ఎలా అవుతుంది? ఇండస్ట్రీని ఫూల్స్ చేస్తున్నారని చెప్పి రాదంతం చేయొద్దు. ఇండస్ట్రీ ఇప్పుడే అప్డేట్ అయితే అవుతుంది. ఓల్డ్ స్కూల్ మైండ్ సెట్ ఉంటే మీరు ఇంకా అక్కడే ఉంటారు. అప్డేట్ అవ్వండి. ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఒకటే మాట. మీరు ఇలా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన రజనీకాంత్ గారు తన శైలికి కూడా రైట్స్ అయితే తీసుకున్నారు, ప్రొటెక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా తన యొక్క పేరు కూడా రైట్స్ అయితే ప్రొటెక్షన్ అయితే తీసుకున్నారు. సో ఇలా హీరోలకి వాళ్ళ బ్రాండ్ వాల్యూకి ఏది సరైన గానీ లాలా రైట్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. దీన్ని లాఫబుల్ గా చూడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి లానే వాటిని ప్రొటెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని ఎలా నువ్వు నవ్వడానికి నవ్వొస్తుంది నీకు? ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో నవ్వడానికి ట్రై చేస్తే నీకంటే పెద్ద జోకర్ ఎవడైతే ఉండడు కూడా. మరి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో